కర్ణాటకలో ఓ 6 పోలీసులకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. కారులో కూర్చున్న ఓ వ్యక్తి నుంచి పోలీసులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన కాళ్లకు మొక్కారు. అనంతరం ఆయన ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. దీంతో పోలీసుల తీరుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కారులో కూర్చున్న వ్యక్తి ఓ బీజేపీ నేత అని ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు పోలీసులతో కాళ్లు మొక్కించుకుంటున్నారని కూడా ప్రచారం జరిగింది. దీంతో బాగల్కోట్ ఎస్పీ ఆ 6 పోలీసులపై చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలను బదిలీ చేశారు. ಮಂದಿ ಅಡ್ಡಾಡಕರ ಬಿಡ್ತಿರಲಿ ಎಲ್ಲಾರು ಕೊಡ್ರಿ ಇಲ್ಲೇ ಮಾಡಲಿ ಡ್ರೆಸ್ ಮೇಲೆ ಮಾಡಬಾರ್ದ ಮಗನ ಡ್ರೆಸ್ ಮೇಲೆ ಯಾ ಜಗತ್ಗಳಿಗೆ ಮಾಡಬಾರ್ದಲೇ ಡ್ರೆಸ್ ಮೇಲೆ ಹುಚ್ಚು ನನ್ನ ಮಗನ ಅಪ್ಪಾಜಿ ಮಾಡಕ್ ತಪ್ಪೇನೆ ಏನ ಅಂತ ಸ್ವಾಮಿ ಅಲ್ಲ ನಂದು ಏನಿದ್ರು ಲೈವ್ ಸ್ವಾಮಿಗಳು ಅದೀವಿ ನಾವು ಕರೆಕ್ಟನ ಸೆಲೆಕ್ಟ್ ಹೊಡಿ ಇನ್ನ ನಮಸ್ಕಾರ ಮಾಡಬಾರ್ದು. కర్ణాటక పోలీసుల విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. కారులో కూర్చున్న వ్యక్తి బీజేపీ నేత కాదని, ఓ ముఠానికి చెందిన స్వామీజీ అని నిర్ధారణ అయింది. సిద్ధన్కోటకు చెందిన శివకుమార్ స్వామీజీ అని అనేక మంది గుర్తించారు. ఈ వైరల్ వీడియోపై స్వామీజీ కూడా స్పందించారు. తమ మఠంలో ఆశీర్వాదం తీసుకునే ఎవరికైనా డబ్బులు ఇవ్వటం ఆనవాయితీ అని స్వామీజీ వివరించారు. ఈ ఆనవాయితీ గత 60 ఏళ్లుగా కొనసాగుతోందని తెలిపారు. తన వద్ద ఆశీర్వాదం తీసుకున్న పోలీసులపై చర్య తీసుకోవటం తగదని కూడా స్వామీజీ అభిప్రాయపడ్డారు. ಮಾಡಬಾರ್ದ ಮಗನ ಡ್ರೆಸ್ ಮೇಲೆ ಯಾ ಜಗತ್ಗಳಿಗೆ ಮಾಡಬಾರ್ದಲೇ ಡ್ರೆಸ್ ಮೇಲೆ ಹುಚ್ಚು ನನ್ನ ಮಗನ ಅಪ್ಪಾಜಿ ಮಾಡಕ್